గీతాంజలి ఆత్మహత్యపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గీతాంజలి మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. బాధ్యులను వదిలిపెట్టబోదమని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్. రైట్, సాక్షి కరెస్పాండెంట్ సతీష్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, తీవ్ర కలకలం రేపుతోంది. అంటే జరిగిన ఈ సంఘటన అనూహ్యంగా ఇంత దారుణం జరుగుతుందని చెప్పి ఎవరు ఊహించుకోలేదు. సతీష్, ఏం జరుగుతుందో చెప్పండి. స్వప్న, తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా వేధింపులకి ట్రోలింగ్స్ కి బలైపోయినటువంటి గీతాంజలి ఘటనకి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు. గీతాంజలి మృతికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా గీతాంజలి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. గీతాంజలి కుటుంబానికి, ఎందుకంటే గీతాంజలికి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలవాలని ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని గీతాంజలి కుటుంబానికి ప్రకటించారు. అంతేకాకుండా ఇటువంటి ఘటన పునరావృతం ఘటన, ఎందుకంటే ఇది చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. గీతాంజలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి పట్టా తీసుకొని ఇంటి పట్టా వచ్చిందని సంతోషంగా తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు వేధించి ఆత్మహత్యకు కారణమైనటువంటి ఈ ఘటన పైన సీరియస్ గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా సంబంధిత అధికారులను కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసు యంత్రాంగం ఎవరైతే గీతాంజలిని వేధించారో, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారో వారిపైన చర్యలు తీసుకునేందుకు కదిలింది. స్వప్న. రైట్ సతీష్, అంటే ఎప్పట్లోగా ఈ చర్యలు తీసుకోవడం, ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరుగుతున్నాయి కాబట్టి పునరావృతం కాకుండా ఆపాలంటే ఎటువంటి చర్యలు ఎప్పట్లోగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇమీడియట్ గా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మరొకవైపు సిఐడిలో ఉన్నటువంటి ఏదైతే సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఫిర్యాదుల్ని ఆ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. సిఐడిలో దీనికోసం ఒక ప్రత్యేకమైన విభాగం పనిచేస్తుంది. ఆ విభాగానికి సంబంధించినటువంటి అధికారులకి సిఐడి చీఫ్ కు కూడా ఇప్పటికే ఆదేశాలించారు. డీజీపీ కూడా దీన్ని పర్యవేక్షిస్తా ఉన్నారు. పోలీసులు ఎవరైతే మొత్తం సోషల్ మీడియాలో గత 4-5 రోజులుగా గీతాంజలికి ట్రోల్ చేస్తూ, గీతాంజలి పైన కామెంట్స్ చేస్తూ, గీతాంజలికి కాల్స్ చేస్తూ వేధించేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేస్తా ఉన్నారు. వివిధ ఫేక్ ఐడీలతో కొంతమంది, మరీ ముఖ్యంగా ఐటీడీపీ ఆఫీసు కేంద్రంగా కూడా కొంత ట్రోలింగ్స్ వాంటెడ్ గా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు అందరినీ కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైలు ప్రమాదం, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది కాబట్టి ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు అయితే పూర్తయింది. ఎవరెవరు చేశారన్న అంశానికి సంబంధించి కూడా గుర్తించారు. ఆ ఫేక్ ఐడీలు వెనక లేదా ఐడీస్ వెనక ఎవరున్నారన్న వెతికేటువంటి ప్రయత్నం ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు.